ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హెబ్రీ 7:25. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు మనమందరము ఏదో ఒక తప్పు లేక పతనము లేక బలహీనత మనలో కలిగి ఉంది. ఏ ఒక్కరూ అవి లేకుండా లేరు. ఈ బలహీనతల్లో మనము మన తండ్రుల నుండి, వారు వారి తండ్రుల నుండి అలాగనే స్వతంత్రించుకున్నారు. మనం పాపంలో జన్మించితిమి, తండ్రికి చెడ్డ కోపం ఉన్న ఎడల తప్పక పిల్లలు దాన్ని కలిగి ఉందరు. తండ్రికి డబ్బు విషయమై దురాశ ఉన్న ఎడల పిల్లలు కూడా అలాగే ఉందరు. తండ్రికి అహంకారము, గర్వము, మనసు ఉన్న ఎడల పిల్లలు కూడా దాన్ని కలిగి ఉందరు. అలాగనే మనము తండ్రుల బలహీనతలు స్వతంత్రించుకున్నాము. మనము కన్నీళ్ళ ద్వారా, ఇతరమైన వాటి ద్వారా మన బలహీనతలను జయించలేము. అయితే దినదినము మనలను మనం తగ్గించుకుని మన బలహీనతలు ఒప్పుకొనటం వలన యేసుక్రీస్తు మనలను రూపాంతరపరచు. ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు కనుక మన బలహీనతలు తన భుజముపై భరించును. మన బలహీనతలు పతనములన్నిటిలో నుండి ఆయన వద్దకు వెళ్ళి ఆధిక్యతను మనం కలిగి ఉన్నాం. కావున విశ్వాసంతో మనం ఎలాగో ఆయనతో చెప్పగలం, నా ప్రభువా, నా యొక్క తప్పులను ఒప్పుకొనుచున్నాను, నన్ను కరుణించును, వీటన్నిటిలో నాకు సహాయము దయచేయము, నా బలహీనత నుంచి నన్ను విడిపించు, నా పొరపాటు నుంచి ప్రభువా నన్ను విడిపించు అని మనం విజ్ఞాపన చేసిన ఎడల మనకు సహాయము చేయుటకు ఆయన మన పక్షాన విజ్ఞాపన చేయుటకు ఆయన ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు వచ్చు వారికి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం ఉన్నాడు. కాబట్టి మన బలహీనతల్లో ఆయన ఆశ్రయించి విడిపించబడి దేవుని యొక్క శక్తిని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. కొద్ది మాటలు మనం వీళ్ళు పలిచి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కూడా మీరు కాచి కాపాడి మరొక శ్రేష్టమైనటువంటి దినమును ప్రభా మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ నామానికి స్తోత్రము తెలియజేస్తున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నైనా దేవుని యొద్దకు వచ్చు వారి మా పక్షమై విజ్ఞాపన చేయటకు నిరంతరము మీరు ఉన్నారని ప్రభా మాతో మీరు జ్ఞాపకం రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నారని మరి వాక్యం ద్వారా సెలవిచ్చారు. ప్రభా, మా బలహీనతలు అయా మీ దగ్గరికి వస్తున్నప్పుడు, అయా మా సమస్యల నిమిత్తం మీ దగ్గరికి వస్తున్నప్పుడు, మా శోధనల నిమిత్తం ప్రభా మీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, అయా మాకున్న ఇబ్బందుల నిమిత్తం అయా మీ దగ్గర విజ్ఞాపన చేస్తున్నప్పుడు, మాకు శక్తి చాలినప్పుడు, శక్తి లేనప్పుడు ప్రభా, బలహీనమవుతున్నప్పుడు, మా బలము చాలనుకున్నప్పుడు అయా మా కోసం విజ్ఞాపన చేయబోతున్నా మీ వైపు మేము చూస్తున్నాం. అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని బలపరచండి ప్రభా. అయా మమ్మల్ని రక్షించమని ప్రార్థన చేస్తాం. మా సమస్యలు అయా మీరు తప్పితే ఎవరు తీర్చలేరు తండ్రి. అయా మీరు మాత్రమే తీర్చగలరని మీకు మాత్రమే మొరపెడుచున్నాం ప్రభా. నేను మా సమస్యల్లో మీ సహాయం దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. ఏ ఒక్కరు ఏ సమస్య చేత, ఏ ఇబ్బంది చేత, ఏ బలహీనత చేత, ఏ అవసరత చేత ప్రభా బాధపడుతున్నారు, వారి అవసరతలన్నీ ఉదయ కాలంలో తీసివేయమని ప్రార్థన చేస్తాం. గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తాను ప్రభా. ఏదైనా వాగ్దానాలు జరుపుకునే బిడ్డలు, పుట్టినరోజు జరుపుకునే బిడ్డలు ప్రభా, ఈరోజు కార్యక్రమాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాం. ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డలు ప్రభా, నాయన పని పాటలకు వెళ్తున్నటువంటి వారిని ప్రభా, పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు అవన్నీ పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ దినమంతా కూడా మీరు కాచి కాపాడి సంరక్షించి మీ యొక్క దీవెనలతో మమ్మల్ని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.